తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం లోపటికి మీడియా రాకూడదనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి పత్రికల్లో ఇవాళ కథనాలు వచ్చాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పునరాలోచించడం కాదు, ఇటువంటి నిర్ణయాన్ని ఏది కూడా ప్రకటించొద్దు, నిర్ణయం చేసేటట్టుంటే దాన్ని రద్దు చేసుకోండి అని చెప్పి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం ఎక్కడున్నాం, ఏ యుగంలో ఉన్నాం? 10 సంవత్సరాల క్రితమే ఆర్టీఐ అనేటటువంటి చట్టం తెచ్చుకున్నాం. మనం ఏదైనా పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వాలు చేసేటివి కావచ్చు, వేరే వాళ్ళు చేసేటవి కావచ్చు, అందరి కూడా ఇన్ఫర్మేషన్ దాని యాక్ట్ కింద తీసుకోవాలంటే అందరి ముందుకు రావాలనేటువంటి ఆలోచనలో 10 సంవత్సరాల క్రితమే మనం ఒక నిర్ణయం చేస్తే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తుందో మాకు అర్థమైతే లేదు. ఏమనంటే మా ప్రభుత్వం పారదర్శకంగా ఉందనే మాట చెప్తా ఉంటాడు. ఎక్కడ ఉంది పారదర్శకత? ఏ చిన్న కార్యక్రమం జరిగినా, ఏ సంక్షేమ కార్యక్రమం జరిగినా మొదలు ఈ మీడియా ద్వారానే ప్రజలకు పోల్చేటువంటి అవసరం ఉంటుంది. ఆ మీడియాని నిర్బంధించే ప్రయత్నం చేస్తుండే కేసీఆర్ గారు, ఇది పొరపాటైన విషయం, దీన్ని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మనవి చేస్తూ ఒక్క మాట మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. మీడియాలో కూడా అనేక రకాలున్నాయి, లేనిపోని కథనాలు రాసేటువంటి, ఆ కథనాలు రాస్తున్నా ఏం చేస్తున్నా మీడియా అందరికీ సమానమైనటువంటి వ్యవహరించేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇక్కడ చూడండి, ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ లేవు, మీడియా కథనాలు రాసిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ లేవు. మా పార్టీ మీద రోజుకో కథనం రాసినా వాళ్ళకు కూడా మేము రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. అందుకే మేము దయచేసి కేసీఆర్ గారితో మనవి చేస్తా ఉన్నా, మీరు ప్రభుత్వం మీద దృష్టి పెట్టండి, మీరు చేసే కార్యక్రమాలు మీడియా ద్వారా ప్రజలకు తెలిసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏదేమైనా కేసీఆర్ గారిని చూడండి, ఈ 9 నెలల్లో ఎప్పటికీ ఏదో రకమైనటువంటి చర్చలో ఉండే ప్రయత్నం చేస్తాడు. ఓసారి గోల్కొండ మీద జెండా అంటాడు, ఓసారి బతుకమ్మ పండుగ అంటాడు, ఓసారి హిమాయత్ సాగర్ చుట్టూ బిల్డింగులు కడతా అంటాడు, ఓసారి చెస్ట్ ఆసుపత్రిని తీసుకుపోయి వికారాబాద్లో తీసుకెళ్తా అంటాడు. రకరకాలు ఏదో రకంగా జనాలలో ఉండే ప్రయత్నం. ఒక రోజేమో ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లో పోతాడు, అక్కడి నుంచి ఫ్లైట్లో బయలుదేరి స్పెషల్ ఫ్లైట్లో బాంబేకి పోయి ఒక గవర్నర్ దగ్గర కేక్ కట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలతో మీరు తమాషా చేస్తారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం మేము. దయచేసి మీరు ఇవాళ 48 గంటలైంది కుల్ మనాలి లోపల 150 మంది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ పోయినటువంటి వ్యక్తులు ఏమైందో తెలియదు, మనసులో మునిగిపోయిందో తెలియదు, అది పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కానీ మీడియాను నేను సెక్రటరీలకు రానియా, ఖచ్చితంగా మీకేమైనా ఇబ్బంది ఉండొచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు. సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే దానికి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ దాన్నే మీరు మీడియాను లోపలికి తీసుకుపోయే ప్రయత్నం చేయండి. ఈ ఏమనుమానం వస్తుంది ప్రజలకు? ఇప్పుడు నువ్వు అంత పారదర్శకత ఉంది అంటావు, నా కొడుకైనా బిడ్డ అయినా అల్లుడైనా ఎవరైనా ఏ తప్పు పని చేసినా నేను ఉక్కుపాదం పెడతాను మాట చెప్తా ఉంటావు. మరి మీడియాను చూస్తే ఎందుకు మీకు అదురు వస్తుంది? మీడియాను చూస్తే మీకు వెన్నులో వణుకునికి పుడుతుంది. ఈ విధంగా చూస్తే ఏమవుతుంది, ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర సచివాలయంలోనికి మీడియాను రానియకుండా లోపల ఏమైనా గూడుపుటాన్ని చేస్తున్నటువంటి అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. కనుక తస్మా జాగ్రత్త, మీడియా జోలికి పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వెంబడి ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.